నమస్తే. ఇప్పుడు ఆఫ్టర్ డెత్లో మనం కొన్ని సిరీస్ చేసాము, మధ్యలో గ్యాప్ ఇచ్చాము, వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడాము. అన్నీ మన లైఫ్కి కావలసినదే. మాకు సిద్ధగురు గారు ఎలా చెప్తారో అలాగే నేను కూడా ఈ సిరీస్ అన్నీ తీసుకొస్తున్నాను. అంటే నేను ఆయనతో సేమ్ నేను అలా చెప్తానని చెప్పట్లేదు. ఆయన చెప్పిన దాన్ని నా మైండ్కి నేను ఎలా అర్థం చేసుకున్నానో దాన్ని మీతో నేను షేర్ చేస్తూ వస్తున్నా. మీరేం చేస్తారంటే ఇప్పుడు ముందు సిరీస్ చూడండి. ఆఫ్టర్ డెత్లో చూసినాక మీకు ఏమేమి అర్థం కాలేదో అవి మీరు ఏ రహస్యాలు మీకు అర్థం కాలేదు, ఏ విషయాలు మీకు అర్థం కాలేదు అన్నది మీకు క్వశ్చన్స్ వస్తాయి కదా. ఆ క్వశ్చన్స్ని మీరు ఇక్కడ షేర్ చేస్తేనే నాకు నెక్స్ట్ వెళ్ళడానికి ఒక ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం లేదు కదా. మా సిద్ధగురు గారు కూడా ఇలాగే చెప్తారు. ఒక సబ్జెక్ట్ ఎప్పుడైనా చెప్పారని అనుకోండి, దాన్ని మళ్ళీ మేము క్వశ్చన్స్ అడిగి దానిలో క్లారిఫై అయినాకే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు ఆయన. లేకపోతే మీకు ముందు దానిలో అర్థం అవ్వనియండి అన్నీ, తర్వాత నెక్స్ట్ లెసన్కి వెళ్తాము అని చెప్తారనమాట. సో మీరు కూడా అలా మీకు అర్థమైన విషయాలని నెమరేసుకొని ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మీరు అడిగేటప్పుడు మాత్రమే నేను కూడా దీన్ని మీకు కరెక్ట్ విధంలో తీసుకెళ్ళగలను నమ్ముతున్నాను అనమాట. ఎందుకంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇది. అన్ని ఎపిసోడ్స్ చూడండి ఆఫ్టర్ డెత్వి. చూసినాక మీకు వస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా కమెంట్స్లో నాకు పెట్టండి. మీరు వాట్సాప్లో పెడితే నేను ఆన్సర్ ఇవ్వలేను, ఓకేనా? కమెంట్స్లో పెడితే ఆ కమెంట్స్ చూసుకుంటూ మీకు అర్థం కాని విషయాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే అర్థం లేదు కదా. సిద్ధగురు గారు నాకేదో చెప్పడం, నేనేదో మీకు చెప్తూ ఊరికనే ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా ఉండకూడదు. మనం అండర్స్టాండింగ్లో మన లైఫ్లో దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఉండాలి అన్నమాట. అందువల్ల మీరు పెడుతున్న కమెంట్సే మనకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనుషులకి ఎప్పుడు కూడా ఏదో ఒక మాయలోనే ఉంటారు. ఆ మాయలు ఏంటంటే ఎప్పుడు అదర్ పీపుల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. లేకపోతే అప్పులు, లేకపోతే రోగాలు, స్ట్రెస్, టెన్షను. దీనికంతా మనం దేవుడి దగ్గర ఒక ప్రేయర్ పెడతాం. ఈ ప్రేయర్ అనేది కంపల్సరీ మనం పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఎందుకు మనం ప్రేయర్ దేవుడి దగ్గర పెడుతున్నాం? చాలా పెద్ద ప్రేయర్ పెడతాం, చిన్న ప్రేయర్ కూడా పెడతాం. ఇది నాకు ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇది కావాలి, అది కావాలి పెడతాను. కానీ అది జరగట్లేదు, చాలామందికి జరగట్లేదు కదా. అంతే మనం చేస్తున్న ఈ చిన్న ప్రేయర్సే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆఫ్టర్ డెత్ మనిషి ఎలా దేవుడి దగ్గరికి వెళ్తాడు అంటే ఎక్కడుంది తప్పు అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది మా సిద్ధగురు గారు మాకు చెప్పిన విధానం అన్నమాట. దీని ఒక బేసిస్ ఏంటంటే ఆఫ్టర్ డెత్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం పెడుతున్న ప్రేయర్సే దేవుడి దగ్గరికి చేరట్లేదే, నేను ఎలా వెళ్తాను అన్న ఇది మనకి తెలుసుకోవడం కోసం అన్నమాట. ఇప్పుడు ఈ కలియుగంలో 7 మాయ తెర అంటారు. అంటే ఒక కర్టన్ లాగా అన్నమాట. మాయ ఒక లేయర్ అనుకోండి. 7 మాయ లేయర్స్ ఉంటాయి, 3 క్లోజ్ చేసి ఉంటాయట మనకి. ఇదే వళ్ళల రామలింగ అడిగలారని ఆయన కూడా ఇదే చెప్పారనమాట. అప్పుడు ఏంటంటే ఫస్ట్ మాయ ఏంటంటే నా దగ్గర ఏమీ లేదు అని నెక్స్ట్ స్టెప్కు మూవ్ కాకుండా ఉండడం. అది నా దగ్గర ఏమీ లేదు అనడం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఏ బర్డ్స్ అయినా, ఏ యానిమల్స్ అయినా, ఏ చిన్న పురుగులైనా, ఏదైనా ఎప్పుడైనా దేవుడి దగ్గర కూర్చొని ప్రేయర్ చేయడం మనం చూసామా? నాకు ఇది కావాలి, అది కావాలి అనేది చూసామా? మనం ఎక్కడా లేదు. ఎందుకంటే వెతికే వాళ్ళకి అన్నీ దొరుకుతుంది అన్నట్టుగా జనరల్గా ఈ యానిమల్స్ ఇవన్నీ కూడా ఏది ప్రేయర్ చేయదు దేవుడి దగ్గర. నాకు ఇది కావాలి, అది కావాలని ప్రేయర్ ఉండదు వీటికి. వాటికి అర్థమైపోతుంది అనమాట. నాకు ఏది కావాలి అన్నది నాకు దేవుడు ఇచ్చేస్తాడు. వాటికి ఏం కావాలి? ఫుడ్ కావాలి అన్నది అది నేచురల్గానే ఆకలి అనేది వస్తాయి, దానికి ఫుడ్ కావాలి. అది కూడా నాకు న్యాచురల్గా దొరికిపోతుంది అన్నది వాటికి బాగా తెలుసట. కాబట్టి అది ఎక్కడ ప్రే చేయదు. ఇప్పుడు చూస్తే వాటికి అది ఏం చేస్తుందంటే వెతకడం మాత్రమే మొదలు పెడుతుంది. ఫుడ్ కావాలి అంటే, దానికి ఏదో కావాలి అంటే వెతకడం మాత్రమే మొదలు పెడుతుంది. అది ప్రే అక్కడ చెయ్యట్లేదు. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అంటారు.
కానీ మనుషులు ఏమిటంటే మనం వెతికితేనే దొరుకుతుంది అన్నదే మనం మర్చిపోయాం. అందుకే మనం నాలెడ్జ్ని వెతకట్లేదు. ఇప్పుడు చూడండి, స్కూల్లో మనం మంచి పెద్ద పెద్ద స్కూల్లో వేస్తున్నాం పిల్లల్ని. స్కూల్లో చదివే పిల్లలకి ఆ బుక్లో ఏముందో అంతవరకు నాలెడ్జ్ ఉంటుంది. అదే ఒక అనాథగా రోడ్డు మీద వదిలేసిన ఒక బిడ్డకు చూసామని అంటే నాలెడ్జ్ అన్నది ఎక్కువ ఉంటుందట. ఎందుకంటే వాళ్ళకి వెతుకుతూనే పోతారు. నెక్స్ట్ లైఫ్కి, నెక్స్ట్ బ్రతకడానికి ఏం కావాలో అది వెతుకుతూనే పోతారు. వాళ్ళేం కూర్చొని ఎక్కడ ప్రే చేసుకుంటూ కూర్చోవట్లేదు, వెతుకుతూనే ఉంటారనమాట. కాబట్టి అనాథగా రోడ్డు మీద వదిలేసిన బిడ్డకు ఉన్న నాలెడ్జ్ మన స్కూల్లో చదువుకున్న పిల్లలకి తక్కువ. వీళ్ళు ఏంటంటే వాళ్ళొక తృప్తి వచ్చేదాకా వీళ్ళు వెతుకుతూనే ఉంటారు. ఎగ్జాంపుల్ మనకి దీని గురించి తెలుసుకోవాలంటే ఒక 2-3 చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒక మనిషికి ఒక పులిహార ఇచ్చామనుకోండి. ఆ పులిహార తిన్నాక అతనికి బాగా నచ్చిపోతుంది. నచ్చిపోయిన తర్వాత నాకు పులిహార అంటేనే ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా ఇంక వేరే ఏ టేస్ట్ని ట్రై చేయరు. నాకు పులిహార అంటేనే ఇష్టం అని పులిహార పెట్టుకొని తింటారు. కానీ ఇలా కాకుండా నెక్స్ట్ పులుపు తిన్నాము, ఓకే ఇది నచ్చింది. నెక్స్ట్ ఏముంది, చేదు ఉందా, స్వీట్ ఉందా, వగరుందా, ఉప్పు ఉందా, ఏమున్నాయి టేస్టు, అన్నిటినీ మనం వెతికి అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వెతకడం. వెతికి తీసుకునేటప్పుడు మనకి అన్ని టేస్ట్ ఇది మనకి తెలుస్తాయి లైఫ్లో కదా. అప్పుడు మనకి లైఫ్ని లీడ్ చేసే విధానం కూడా తెలుస్తుంది. ఇప్పుడు అలాగే జ్వరం వచ్చింది ఒక మనిషికి, ఒకరు చెప్తారు రసం అన్నం తిను తగ్గిపోతుంది అని, ఇంకొకరు చెప్తారు ఈ మందులు వేసుకో తగ్గిపోతుంది అంటారు. కానీ రెండూ తగ్గలేదు. ఇప్పుడు నాలుక ఏం అడుగుతుందని అంటే ఒక ఆరెంజ్ పండు తిను అని అంటుంది, నాలుక పుల్లది కావాలంటుంది. కొంతమందికి పపాయ తిను అని అంటుంది, కొంతమందికి పైనాపిల్ తిను అంటుంది. ఇది మనం వదిలేసేసి ఈ రసమన్నం వాటిని కోసం మనం వెతుక్కుంటూ ఉన్నాం అనుకోండి, మన నాలుక చెప్పేది మన బాడీ చెప్పే భాషని మనం అర్థం చేసుకోకుండా పోతే మనకి తగ్గదు. అది అర్థమైందా? జీవితంలో కూడా ఇంతే. ఎప్పుడు దేవుణ్ణి మనం ప్రే చేయడం అంటే దేవుణ్ణి దండం పెట్టుకోవచ్చు, కానీ ప్రేయర్ పెట్టకూడదు అంటారు. నాకు ఇది కావాలి అది కావాలి అని పెట్టద్దు. దేవుని దండం పెట్టుకో కావాలంటే. నీకు క్రిస్టియన్స్ అయితే జీసస్ని, ముస్లిమ్స్ అయితే అల్లాని, హిందూస్ అయితే మనకైతే ఓల్డ్ దేవుళ్ళు ఉన్నారు. ఎవరు నీకు ఇష్టమో వాళ్ళకి దండం పెట్టుకో, అంతవరకే నీకు కావాలి. అక్కడ వెళ్ళి కూర్చొని నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రే చేయడం అనేది ఉండొద్దు. నువ్వు వెతుకుతూ ఉంటే నీకు అన్నీ దొరుకుతాయి, అంతేగాని ప్రే చేయడానికి మనకి అర్హత లేదు, మనం చేయకూడదు అని అంటారు మా సిద్ధగురువు గారు. ఇప్పుడు చూడండి, చేతుల్లో ఏదో ఒక దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది. అక్కడ నిదానంగా కూర్చొని చూస్తే ఆ బ్లడ్ వస్తున్నది ఆగిపోతుంది కాసేపటికి, కానీ మనం ఆ లోపల దానికి రాద్ధాంగం చేసేస్తాం కదా. కొంచెం నిదానం అనేది కావాలి. అక్కడ నిదానం, ఒక అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది అంటారు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ గొడవ జరుగుతుంది, అక్కడ మనం కొంచెం ఆలోచించి ఎందుకు వచ్చింది అన్న ఆస్పెక్ట్కి వెళ్ళామనుకోండి, అప్పుడు న్యాచురల్గానే మనకి అది అన్నీ కూడా నార్మల్ అయిపోతాయి, ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇలాగే సిద్ధ పురుషులు, జ్ఞానులు వాళ్ళంతా కూడా ఎక్కడ ఇలా వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు, ఇలా వెళ్ళి వాళ్ళకి నేచర్ నేర్పించింది. వీళ్ళు ఎక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ హార్వర్డ్ యూనివర్సిటీలో కానీ ఏం చదవలేదు కదా. అంతా నా జీవితం ఇస్తున్న ఏం కావాలని వెతికారో అది వాళ్ళకి దొరికింది. ఇప్పుడు జనరల్గా మంత్రాలు మనం జపిస్తాం, మంత్రాలకి మీనింగ్ తెలుసుకోకుండా మనం ఊరికనే బై హార్ట్ చేసుకొని జపించేందువల్ల ఏం యూస్ అవుతుంది అనుకుంటున్నారు? మనకి అర్థం కాలే, ఏదో మంత్రాలు చెప్పారు, అది బుక్లో ఉంది, దాన్ని అలా చదివేస్తాం, దానికి మీనింగ్ అర్థం కాకుండానే మనం చదివేస్తున్నాం. అలాగే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే ప్రతిదీ కూడా మనకి అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా వెతకాలి. ఇక్కడే మనకి వెతకడం అనే ఒక క్యారెక్టర్ రావాలి. నెక్స్ట్ ఓకే దీనిలో నాకు సరిగ్గా రాలేదు, నెక్స్ట్ ఏమిటి అని మనం వెతకడం మొదలు పెట్టాలి. ఇప్పుడు అలా వెతకలేదనుకో ఏం జరుగుతుంది? ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఆ శరీరం వెళ్ళిపోయింది కాబట్టి ఆ శరీరమే వెళ్ళిపోయింది, నాకు ఇంకేం చేయాలో తెలీదు అన్నట్టుగా అదే ఒక ఆలోచనలో అక్కడే ఉండిపోతుందట. నెక్స్ట్ స్టేజ్కే వెళ్ళదట ఈ ఆత్మ. అంటే ఈ ఆత్మ ఆఫ్టర్ డెత్ పైకి మూవ్ అవ్వాలి అన్నా కూడా మనకి ఇక్కడ ప్రపంచంలో మనకేం కావాలి? మనం బ్రతికినంత కాలం మనం ఏదో వెతకాలి, ప్రతి విషయాన్ని వెతకాలి.
ఈ వెతకడం అనేదే మనకి ఫస్ట్ మాయ. ఈ వెతకడం అనేది ఇక్కడే లైఫ్లో మనం ప్రాక్టీస్ చేస్తేనే చనిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చి మనం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది ఈ ఆత్మ. లేకపోతే చనిపోయిన చోట్లో అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఏం చేయాలో దానికి తోచక తెలియకాట. ఇది ఎంత చాలా గొప్ప విషయం కదా ఈ అండర్స్టాండింగ్ మనకి రావడానికి. సో ఇది మా సిద్ధ గురువు గారు చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ వెతకడం అనే ఒక క్యారెక్టర్ అనేది మనకి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే మనకు వస్తేనే ఆఫ్టర్ డెత్ మనకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి కూడా ఈజీ అవుతుందట. సో ఇది చెప్పారు సిద్ధ గురువు గారు. ఇది మీకు కొత్త విషయం, నాకు కొత్త విషయంగా ఉండింది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. మీ యొక్క ఒపీనియన్స్ని మీరు కమెంట్స్లో తెలియచేస్తే నెక్స్ట్ నేను ఎలా మీకు చెప్పాలి, నాకు అర్థమైన దాన్ని అనేది నేను కూడా ఆలోచించుకొని మీకు అన్నిటి క్లారిటీ ఇస్తాను. ఇవి మాత్రం కాదు, అంతకుముందు నుంచి కూడా మీకు దేని గురించి ఇప్పుడు 7 మాయ లేయర్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ లేయర్ చూసాం. మనకి వెతకడం అనేది మొదలు పెట్టాలి. ఇక్కడ ఏం కావాలి నెక్స్ట్ అనేది మనం మొదలు పెట్టినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఆఫ్టర్ డెత్ అనేది చెప్పారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.